ట్రాన్స్పోర్టేషన్ బ్రేక్ డౌన్ అయిపోతుంది. మెట్రో రైలు కానీ అసలు టోటల్ ట్రైన్స్ కానీ ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ అన్ని ఫెయిల్ అయిపోతాయి. కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ అయిపోతుంది. మొబైల్ నెట్వర్క్స్ బంద్ అయితే, ఇంటర్నెట్ సర్వీస్ బంద్ అయితే, డాటా సెంటర్స్ బంద్ అయిపోతే, ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ ఛానల్స్ బికమ్ అన్రిలయబుల్. షట్ డౌన్ ఆఫ్ క్రిటికల్ లైఫ్ లైన్స్, హాస్పిటల్స్, నేషనల్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆపరేషన్స్ అన్ని ఒకటే సార్ షట్ డౌన్ అని. గ్రిడ్ ఫెయిల్యూర్, బ్లాక్అవుట్ మే స్ప్రెడ్ అక్రాస్ స్టేట్స్ ఆర్ రీజన్స్. Restoration may take hours to even days depending on the severity. సో ఇదన్నీ అయిపోయే లోపల ఈ పుణ్యకాలం ఇన్ని సమస్యలు కొనసాగుతాయి. సో దానివల్ల నీడ్ ఆఫ్ థర్మల్ ఫర్ గ్రిడ్ స్టెబిలిటీ. A grid collapse in Telangana would cause a complete blackout across all districts, stopping industrial operations, essential services and economic activity. Total state economic loss can exceed 1,500 to 2,000 crores per day of blackout. ఒక రోజు బ్లాక్అవుట్ అయితే 1,500 to 2,000 crores per day నష్టం వచ్చే ప్రమాదం. థర్మల్ పవర్ is constant and is required to maintain grid stability as RE generation is weather dependent. ఈ సోలార్ పవర్ అనేది టోటల్ గా వెదర్ మీద ఆధారపడి ఉన్నటువంటి, ముసుకొచ్చినా, ముసుర్లు వచ్చినా, తుఫాన్ వచ్చినా, అది మబ్బులు పట్టినా సోలార్ రాదు, అప్పుడు గ్రిడ్ కంటిన్యూ కాదు. సో థర్మల్ కెపాసిటీ ఇస్ క్రిటికల్ ఫర్ మెయింటైనింగ్ గ్రిడ్ స్టెబిలిటీ. సో అందుకోసం దాన్ని లెక్కేస్తే ఆ 50% కంపల్సరీ దానికోసం గ్రీన్ ఎనర్జీ తీసుకున్నా, మిగతా అది కంపల్సరీ ఈ గ్రిడ్ థర్మల్ పవర్ అవసరం. సో కేస్ స్టడీ దీనికి ఉదాహరణ కూడా ఏంటంటే ఆన్ April 20th, 2025 massive blackouts struck in the Iberian Peninsula due to high renewable energy capacity. This affected Spain, Portugal and parts of southern France, caused severe disruptions to transportation, telecommunications, essential services. This event disconnected 31 gigawatt of load and required 12 to 16 hours for full restoration. అంటే స్పెయిన్, పోర్చుగల్ లాంటి దేశాల్లో పూర్తిగా రెన్యూవబుల్ పవర్ మీదనే ఈ గ్రిడ్ స్టెబిలిటీ కోసం థర్మల్ పవర్ మెయింటైన్ చేయకుండా చేస్తే ఈ ప్రమాదం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకుని మిగతా దేశాలన్నీ జాగ్రత్త పడతాయి. గ్రిడ్ స్టెబిలిటీ కోసం థర్మల్ పవర్ కూడా కంపల్సరీ యాడ్ చేసుకుంటూ పోవాలి. సో హై రిన్యూవబుల్ పెనట్రేషన్ వితౌట్ అడిక్వేట్ బేస్ లోడ్ కెపాసిటీ, బేస్ లోడ్ కెపాసిటీ థర్మల్ తో, అండ్ ల్యాక్ ఆఫ్ ఆల్టర్నేట్ సోర్స్ కెన్ లీడ్ టు గ్రిడ్ ఫెయిల్యూర్. గ్రిడ్ ఫెయిల్యూర్ ఒకసారి అయితే ఈ రాష్ట్రం మీదనే నమ్మకం కూడా పోతుంది వచ్చి ఇన్వెస్టర్స్ కి, ఇండస్ట్రీస్ కి. అట్లాగే థర్మల్ కెపాసిటీ రోడ్ మ్యాప్ ఇన్ మెగావాట్స్. సో దీని ప్రకారం కొంత కంపల్సరీ దాని మెయింటెనెన్స్ కోసం మనం చేసుకోవాలి. 25-26 కల్లా ఎగ్జిస్టింగ్ కెపాసిటీ 13,042 ఉంది. రిక్వైర్మెంట్ యాజ్ పర్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ప్రకారం 13,042 ఇస్ ఫైన్. 25-26 సరిపోయింది. 26-27 కూడా ఫైన్. 27-28 కూడా ఫైన్. 28-29 కల్లా వచ్చేవారికి -496. ఈ గ్రిడ్ స్టెబిలిటీకి రిక్వైర్డ్ మనం థర్మల్ పవర్ 28-29 కల్లా 496 మినిమం థర్మల్ పవర్ ఏర్పాటు చేసుకోవాలి. 29-30 కల్లా 1,596 కంపల్సరీ కావాలి. కొంతమంది అవగాహన లేనటువంటి వాళ్ళు సోలార్ పవర్ బ్రహ్మాండ చీప్ దొరుకుతుంది కదా, థర్మల్ ఎందుకు అని మాట్లాడేటువంటి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే పూర్తి సబ్జెక్ట్ లోపల పోకుండా ఏదో స్టేట్మెంట్లు ఇచ్చేసి గడిపేస్తాం. బట్ దిస్ ఈస్ ది రియాలిటీ వాట్ ఎగ్జాక్ట్ ద స్టేట్ నీడ్స్. అట్లాగే 34-35 కల్లా 3,704 మెగావాట్స్ అవసరం ఉంది. ఈ 3 ట్రిలియన్ ఎకానమీ ప్రకారం లెక్కేసుకుంటే మళ్ళీ ఇది 3,550 29-30 కల్లా థర్మల్ పవర్